ఫ్రెండ్స్, మన భారతదేశం ప్రమాదంలో ఉంది. ఎందుకో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇండియాలోని ఈ రాష్ట్రాలలో భూగర్భ నీరు తగ్గిపోతూ ఉంది. మిత్రులారా, మేము ఈ విషయాన్ని ప్రతిరోజు మీకు చెప్పము, కానీ ఈరోజు మేము ఈ వీడియోను ప్రతి భారతీయుడికి మీ రాష్ట్రంలో, నగరంలో, గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరుకోవడానికి సాధ్యమైన మార్గాల ద్వారా షేర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాం. మిత్రులారా, భారతదేశంలో భూమి కింద నీటి మట్టం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. కానీ ఇప్పుడు మేము మీకు చెప్పబోయే రాష్ట్రాలలో భూమి క్రింద నీటి మట్టం ఇప్పుడు తగ్గటం లేదు. అది ఎప్పుడో గణనీయంగా తగ్గిపోయింది. భవిష్యత్తులో ఈ రాష్ట్రాలలో నీటి మట్టం జీరో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాష్ట్రాలు డే జీరో రాష్ట్రాలుగా ఏర్పడతాయి. అసలు డే జీరో అంటే ఏంటి అనుకుంటున్నారా? డే జీరో అంటే నీరు పూర్తిగా అయిపోతుందని అర్థం. ఇప్పుడు మేము మీకు చెప్పబోయే గణాంకాలు మా ద్వారా కాకుండా మొత్తం దేశం ముందు నీతి ఆయోగ్ ద్వారా వెల్లడించారు. ఇక్కడ సమస్య ఏంటంటే, చిన్న చిన్న విషయాలకు వచ్చినంత రెస్పాన్స్ ఈ సమస్యకు రావటం లేదు. ప్రస్తుతం భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97% నీరు మహాసముద్రాల్లో మాత్రమే ఉంది. ఇది మనం ఉపయోగించలేని ఉప్పు నీరు అని దాదాపు అందరికీ తెలుసు. కేవలం 3% మాత్రమే మంచి నీరు ఈ భూమి మీద ఉంది. అందులో తాగటానికి ఉపయోగించే నీరు 2.4%. ఇంకా కాస్త నీరు మంచు రూపంలో ఉంది. అలాగే మిగిలిన 0.6% నీరు నదులు, సరస్సులు మరియు రిజర్వాయర్ల ద్వారా మనకు లభిస్తుంది. అయితే మన భారతదేశంలో 200 నదులున్నాయి. ఈ నదులపైనే దాదాపు మన భారతదేశ ప్రజలందరూ ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నీటిపై ముఖ్యంగా మన దేశ వ్యవసాయం కూడా ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఈ నదుల్లో 46% నదులు కలుషితమై ఉన్నాయి. అందుకే భారతదేశ జనాభాలో 80% మంది కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది. దీనివల్ల దాదాపు చాలా మంది ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయంలో భూగర్భ జలాలను ఎక్కువగా ఉపయోగించే ఏకైక దేశం భారతదేశం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. వ్యవసాయం కోసం నీటిపారుదలలో భూగర్భ జలాలలో 89% ఉపయోగిస్తున్నారు. మిత్రులారా, ఒక్కసారి ఊహించుకోండి, మనం వ్యవసాయానికి ఎంత శాతం భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నామో. అలాగే మన దేశ జనాభాలో 48% మంది ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అయితే మనం 89% భూగర్భ జలాలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతే ఏమవుతుంది? భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతూ వస్తున్నాయి. భూగర్భంలో ఈ నీరు అయిపోతే పూర్తిగా వ్యవసాయ ఆదాయంపై ఆధారపడిన ఈ 48% మంది ప్రజల కుటుంబాలు ఎలా జీవించాలో ఒక్కసారిగా ఆలోచించండి. మరి మిగిలిన 52% మంది ప్రజలు ఈ రైతుల పంటల ఉత్పత్తులతోనే తమ ఆకలిని తీర్చుకుంటూ ఉన్నారు. ఇలా భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతూ ఉంటే ఈ 52% మంది ప్రజల వద్దకు ఆహారం ఎలా చేరుతుంది? దీనివల్ల దేశంలో ఆహార సంక్షోభం కూడా ఏర్పడుతుంది. నీతి ఆయోగ్ 2018 వరకు ఉన్న భూగర్భ జలాల గురించి ఒక నివేదికను విడుదల చేసింది. 2018 నాటికి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ మరియు ఢిల్లీ ఈ రాష్ట్రాలన్నీ ఇప్పటికే తీవ్ర నీటి సంక్షోభంలో కూరుకుపోయాయని ఈ నివేదికలో వెల్లడించింది. ఈ రాష్ట్రాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. 1.4 బిలియన్ల జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాలను ఉపయోగిస్తున్న టాప్ 10 దేశాల జాబితాను తయారు చేస్తే అందులో దాదాపు 8 దేశాలు ఆసియా ఖండంలోని దేశాలు కావటం విశేషం. 2 దేశాలు మాత్రమే ఉత్తర అమెరికాలో ఉన్నాయి. భూగర్భ జలాలు ఉపయోగిస్తున్న ఈ 8 దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది మన దేశం పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉంది అని. ప్రస్తుతం భూగర్భ జలాలు అయిపోతే ఏం జరుగుతుంది? మన దేశానికి నీళ్లు ఎవరిస్తారు? మన దేశంలో నీటి నిర్వహణ సరిగా లేకపోవటమే దీనికి ప్రధాన కారణమని మేధావులు చెప్తున్నారు. మన దేశంలో నదులు, చెరువులు, సరస్సులు మరియు భూగర్భ జలాల్లో దాదాపు 2300 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉంది. కానీ మనం 1132 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. భారతదేశం వార్షిక సగటు వర్షపాతం 100 సెంటీమీటర్లు. అందులో 47% నీరు నదుల్లో ప్రవహిస్తోంది. మనకు మొత్తం 18,690 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉంది. కానీ సరైన పైపులైన్ వ్యవస్థ మరియు నీటి నిర్వహణ లేని కారణంగా మనం కేవలం 1132 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ కారణంగా మనం అవసరమైన నీటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. దీనివల్ల మనం ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వస్తోంది. అలాగే నదులలో సమృద్ధిగా ప్రవహిస్తున్న నీటిని మనం ఉపయోగించడం మొదలు పెట్టాలి. అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే మనం ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం ఉపయోగించే నీరు భూగర్భ జలాల్లోకి చేరుతుంది. ఈ నీరు మన భవిష్యత్తు తరాలకు భరోసాను ఇస్తుంది. అయితే మనం ఇలాంటి పనులను అస్సలు చేయటం లేదు. మన దేశంలోని చాలా మంది ప్రజలు ఉపరితలంపై లభించే నీటిని సహజంగా ఉపయోగించలేకపోతున్నారు. దీనికి బదులుగా ఎక్కువగా భూగర్భ జలాలను వెలికితీస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే
చెప్పాలంటే నీటి వినియోగంలో మన దేశ ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మన దేశంలో అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. భారతదేశ వ్యవసాయ రంగం గురించి చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్లుగా నీటిపారుదల ప్రయోజనాల కోసం 89% భూగర్భ జలాలను మన దేశ ప్రజలు అలాగే రైతులు వెలికి తీస్తున్నారు. ఉదాహరణకు ఇజ్రాయెల్లో ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. ఇక్కడ నీటిపారుదల కోసం ఉపయోగించే నీటిలో 80% నీటిని రీసైకిల్ చేస్తూ ఉన్నారు. అంటే వ్యక్తిగత అవసరాలతో సహా సాధారణ ప్రజలు ఉపయోగించే నీరు రీసైకిల్ అవుతుంది. ఇలా నీటిని రీసైకిల్ చేసి వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. అప్పుడు బోర్లు తవ్వి గొట్టపు బావులు ఏర్పాటు చేసి భూమి కింద ఉన్న నీటిని అసలు ఉపయోగించరు. దీనివల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతూనే ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల డే జీరోగా పిలువబడే భూగర్భ జలాల స్థాయి క్షీణత సమస్య ఎక్కడా లేదు. కానీ భారతదేశంలో మాత్రమే ఈ సమస్య ఎక్కువగా ఉంది. భారత ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు రోజుకు 135 లీటర్లు మరియు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు రోజుకు 55 లీటర్ల నీటిని అందిస్తూ ఉంది. అయితే WHO నివేదిక ప్రకారం అన్ని కార్యకలాపాలకు 25 లీటర్ల నీరు సరిపోతుంది. మన దేశంలోనే చాలా మంది ప్రజలు ప్రతిరోజు ఎంతో నీటిని వృధా చేస్తూ ఉన్నారు. ఇది భూగర్భ జలాలలో డే జీరో సమస్యకు దారితీసే అవకాశాలు పెంచుతుంది. మన ఇళ్లలోని కుళాయిలు ప్రభుత్వ పైప్ లైన్ వ్యవస్థకు అనుసంధానించబడి ఉందా లేదా అనే విషయాన్ని కూడా యువత గమనించాలి. అలాగే మీ నగరానికి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి. మీ నగరానికి వచ్చే నీరు సమీపంలోని నదుల నుంచి లేదా సరస్సుల నుంచి వస్తుంది. ఈ నీరు ఫిల్టరేషన్ ప్లాంట్స్ లో శుద్ధి చేయబడుతుంది. ఈ నీటితో వాహనాలను శుభ్రం చేయడం అలాగే అనవసరంగా నీటిని వృధా చేయడం వల్ల మనకు ఇంకా అదనపు నీరు అవసరమవుతుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? మన ఇళ్లలో బోర్లు తవ్వి నీటిని తీయడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటున్నాయి. ఇది మనం చేస్తున్న అతి పెద్ద తప్పు. ముందుగా నదుల నుంచి ఎక్కువ నీటిని సుస్థిర పద్ధతిలో వెలికితీసే మార్గాలు వెతకాలి. ముఖ్యంగా ఆ నీటిలోకి కాలుష్య కారకాలు పోకుండా నిరోధించాలి. అలాగే కర్మాగారాలు వ్యర్థాలను నదుల్లోకి వదలని సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మన దేశంలో అభివృద్ధి చేయాలి. ఇలాంటి సమయంలో పైప్ లైన్లు సరిగా ఉపయోగించడం ఎంతో ముఖ్యం. ప్రభుత్వం అందించే పైప్ లైన్స్ ద్వారా వచ్చే నీటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇలా ఉపయోగిస్తే భూగర్భ వనరుల నుండి నీటిని తీయకుండా ఉండొచ్చు. ఇలా చేస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి ఇంటిలో వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్స్ ఏర్పాటు చేయాలి. దీనికోసం ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఏర్పాటు చేసింది. ఇది 2024 చివరి నాటికి పూర్తవుతుంది. ఇందులో 88,220 గ్రామ పంచాయతీలతో కూడిన భూగర్భ జల సంరక్షణ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ ముఖ్యమైన కార్యక్రమాలను అమృత్ సరోవర్ ప్రాజెక్టు ప్రవేశపెట్టబడింది. ఇక్కడ భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే నీటిని సేకరించడానికి పెద్ద రిజర్వాయర్లను తవ్వారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10,000 క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో 50,000 క్యూబిక్ మీటర్ల నీటి వనరులను సృష్టించే పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ను అమృత్ సరోవర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. సరైన పైప్ లైన్ నెట్వర్క్స్ లను అమలు చేయడం, నదులలో కలుషితాన్ని నియంత్రించడం మరియు భూగర్భ జలాల అధిక వెలికితీతను తగ్గించడం చాలా కీలకం. అటల్ భుజల్ యోజన, అమృత్ సరోవర్ యోజన మరియు జల్ శక్తి అభియాన్తో సహా ఈ కార్యక్రమాలు సరిగ్గా అమలు చేయబడితే మన దేశాన్ని సాధ్యమైనంత వరకు డే జీరోకి వెళ్లకుండా అదుపు చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ పని మన దేశ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు లాంటి వారు చేస్తారులే అనుకుంటే మనం పొరపాటు చేసినట్లే. ఎందుకంటే ఈ మహా జలయజ్ఞం ఒకరో ఇద్దరో చేస్తే సరిపోదు. మన దేశ జనాభా అంతా కలిసి ఈ మహా జలయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి. ఇందుకోసం మన దేశంలోని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కష్టపడాలి. గ్రామీణ ప్రాంతాలలో అలాగే పట్టణాలలో ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇలా చేయటం వల్ల భూమాత నరనరాల్లోకి నీరు చేరుతుంది. అప్పుడు భూమాత చల్లబడి రైతులకు మంచి పంటలు కూడా పండుతాయి. లేదంటే భూమి వేడెక్కి మనిషి మనుగడకే ప్రమాదం ఏర్పడొచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా అవగాహన కల్పించండి.